నమస్తే ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం మన భారతదేశం. ప్రపంచానికి విద్య ఎలా బోధించాలి అని నేర్పింది కూడా మన భారతదేశంలోనే. మొట్టమొదట విద్యాశాలను స్థాపించి ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కూడా మన భారతదేశానిదే. తక్షశిల అనే విద్యా సంస్థను సుమారు 1000 BCEలో మన దేశంలో స్థాపించబడింది. ఇదే కాకుండా పేరు మోసిన నలంద లాంటి యూనివర్సిటీ 5వ BCలో స్థాపించబడి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత మన దేశానికి ఉంది. మరి ఇంత పేరు మోసిన దేశంలో నేడు విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉంది, మన రాజ్యాంగంలో విద్య గురించి ఏమేమి అమెండ్మెంట్స్ చేస్తున్నది, దాంట్లో ఎన్ని ఆర్టికల్స్ రాసున్నాయి, మరి నేటి సమాజంలో విద్య పిల్లలకు ఏ రకంగా అందుతుంది అని తెలుసుకోవటమే ఈ యొక్క వీడియో సారాంశం. 26 జనవరి 1950 నాడు మన పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ ప్రవేశపెట్టిండ్రు. కాన్స్టిట్యూషన్ రచించిన మన పెద్దలు ఎన్నో ముఖ్యమైన అంశాలు విద్య గురించి అందులో పొందుపరిచారు. అందులో ఆర్టికల్ 21A ప్రకారము రైట్ టు ఎడ్యుకేట్ అనే అంశాన్ని జత చేర్చారు. ఇదే కాకుండా ఆర్టికల్ 45 ప్రకారము ప్రొవెన్షన్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీ చైల్డ్ అనే ఆర్టికల్ను అందులో రాశారు. ఆర్టికల్ 51A ప్రకారము ప్రతి ఒక్క దేశ పౌరుని బాధ్యత వహిస్తుంది తన పిల్లలను బడికి పంపించడం. 1964 నుంచి 1966 మధ్యలో కొతారి కమిషన్ అనేది ఒక కమిషన్ ఏర్పాటు చేసి దేశంలో చదువుతున్న విద్యార్థులు వాళ్లకు ఎలాంటి విద్య అందితే బాగుంటుంది, ఈ విద్యలో ఎలాంటి సంస్కరణలు చేయాలి అనేసి ఆ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ కూడా ఎన్నో అంశాలను పొందుపరిచింది. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలకు ఉచిత విద్య అందించాలి అనేది ఆ కమిషన్ ఒక ముఖ్య ఉద్దేశం. ఇదే కాకుండా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారము ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలలలో 25% పేద విద్యార్థులకు సీట్లు ఇవ్వాలి, వాళ్లకు విద్యను ఉచితంగా అందియాలనేసి ప్రభుత్వము జారీ చేసిన జియో చెప్తుంది. మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రచించబడిన మన ఆర్టికల్స్ ను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రపంచ దేశాలల్లో విద్యకు సంబంధించి మనం ఎన్నో ర్యాంకులో ఉన్నాము. ప్రభుత్వాలు విద్య గురించి ఎన్నో నిధులు కేటాయిస్తున్నాయి. అసలు మన భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలలు ఎన్నున్నాయి, ఎన్ని మూతపడినాయి? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఎన్నున్నాయి, ఎన్ని మూతపడినాయి? తెలంగాణ రాష్ట్రంకు సంబంధించి గడిచిన 10 సంవత్సరాల్లో, దేశానికి సంబంధించి గడిచిన 10 సంవత్సరాల్లో కేటాయించిన నిధులన్నీ ఇలా మన పరిస్థితి ఉంది అని తెలుసుకుందాం పదండి. కొత్తగా ఏర్పడిన మన తెలంగాణ రాష్ట్రంలో మొదట ప్రవేశపెట్టిన బడ్జెట్ 2014-15 ప్రకారము 1,638 కోట్లు. అందులో విద్య కోసం కేటాయించింది 10,963 కోట్లు. అంటే పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే 10.89%. అదే 2015-16 సంవత్సరంలో 1,15,689 కోట్ల బడ్జెట్ అయితే దీంట్లో విద్యకు కేటాయించింది 11,216 కోట్లు, అంటే 9.69%. ఈ చార్ట్ మొత్తం నేను మీకు డిస్ప్లేలో ప్రజెంట్ చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఇదే 2023-24 వచ్చేసరికిలా బడ్జెట్ వచ్చేసి 2,90,396 కోట్లు. అందులో విద్య కోసం కేటాయించింది 19,093 కోట్లు. పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే 6.24%. ఇప్పుడు దేశ బడ్జెట్ చూసుకుంటే 2014-2015 దేశ బడ్జెట్ చూసుకుంటే 17,94,892 కోట్లు. అందులో విద్య కోసం కేటాయించింది 68,728 కోట్లు, అంటే పర్సంటేజ్ వైజ్గా 3.5%. అదే 2015-16 బడ్జెట్ చూసుకుంటే 17,77,478 కోట్లు కేంద్రం బడ్జెట్ కేటాయించింది. అందులో విద్య కోసం కేటాయించింది 69,074 కోట్లు. దీన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ 3.5% మధ్యలోనే ఉంటుంది. అండ్ ఈ చార్ట్ మొత్తం కూడా మీకు డిస్ప్లేలో నేను ప్రజెంట్ చేస్తున్నాను, చూసుకోండి ఒకసారి. 2023-24 బడ్జెట్ చూసుకుంటే 45,03,097 కోట్ల బడ్జెట్ దేశంలో కేటాయించబడింది. అందులో విద్య కోసం కేటాయించింది 1,12,899 కోట్లు, అంటే 2.5%. ఇక్కడ పర్సంటేజ్ కూడా ముఖ్యంగా గమనించాలి. ఎందుకనంటే రాష్ట్రం ఏ పర్సంటేజ్ విద్యకు కేటాయిస్తుంది, ఎందుకోసము ఈ తగ్గుదల వస్తుంది విద్య కోసము, దేశం కూడా విద్య కోసము ఎందుకోసం తగ్గుదల ముఖం పట్టింది అనేది మనము గమనించి చూడాలి.
దేశంలో ఇంకొక రాజ్యమైన ఢిల్లీలో విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉంది, వాళ్ళు కేటాయించిన బడ్జెట్ ఏందో కూడా కొంచెం తెలుసుకుందాము. 2019-20 డాటా ప్రకారము వాళ్ళ టోటల్ బడ్జెట్ వచ్చి 60,000 కోట్లు. అందులో వాళ్ళు విద్య కోసం కేటాయించింది 15,601 కోటి, అంటే 26% వాళ్ళ బడ్జెట్. ఇదే 2020-21 సంవత్సరం చూసుకుంటే 65,000 కోట్లు వాళ్ళ పూర్తి బడ్జెట్. అందులో విద్య కోసం కేటాయించింది 15,092 కోట్లు, అంటే 20%. ఈ డాటాను మీరు ఒకసారి నేను పక్కన ప్రొజెక్ట్ చేస్తున్నాను, చూడండి. ఇదే 2024-25 వచ్చేసరికి వీళ్ళ పూర్తి బడ్జెట్ 78,086 కోట్లు. ఇందులో విద్య కోసం వీళ్ళు కేటాయించిన బడ్జెట్ 16,396 కోట్లు, అంటే 23%. ఇది చాలా పెద్ద అమౌంట్. ఈ బడ్జెట్ వాళ్ళు విద్య కోసం కేటాయించారు. వికీపీడియా ప్రకారము 190 దేశాల జాబితా ఒకటి విడుదల చేయబడింది. ఇందులో ఏ దేశము ఎంత బడ్జెట్ విద్య కోసం వేచిస్తుంది అనే ర్యాంకింగ్ అనేది వాళ్ళు తీశారు. ఇందులో మన దేశం 155వ స్థానం. అత్యధిక జనాభా కలిగిన మన దేశంతో పాటు పోటీ పడుతున్న ఇంకో దేశం చైనా దేశం. ఈ దేశం 110వ స్థానంలో ఉన్నది. మనం మాత్రం 155వ స్థానంలో ఉన్నాం. రాజ్యసభలో మన ఎంపీ ఒకరు 2018లో ఒక ప్రశ్న లేవనెత్తారు. అది క్వశ్చన్ అవర్స్ 283. అందులో ఆ క్వశ్చన్ ప్రకారము మొత్తం దేశంలో ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి, అట్ ప్రెసెంట్ 2022 వరకు ఎన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలు పనిచేస్తున్నాయి, ఎన్ని మూతపడినాయి అనేసి ఆ ప్రశ్న యొక్క సారాంశం. ఈ డాటా ప్రకారము దేశవ్యాప్తంగా 10,83,774 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇది 2018-19 సంవత్సరం నాడు. ఇదే 2021-22 సంవత్సరానికి వచ్చేసరికి 10,22,386 ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే మిగిలాయి. అంటే 61,361 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. దీనికి ప్రధాన కారణం ఏంటిది? నాడు కాగ్ ఒక నివేదికను ప్రవేశపెట్టింది. ఈ నివేదిక ప్రకారము 63,851 టీచర్ పోస్టులు మన దేశం మొత్తంలో ఖాళీగా ఉన్నాయి. ఇదే కాకుండా 18,000 పైచీల స్కూల్లో, ప్రభుత్వ పాఠశాలలలో ఒక్క టీచర్ తోటి ఆ పాఠశాలలు రన్ అవుతా ఉన్నది. 1993 నుంచి 2017 మధ్యలో డాటా ప్రకారము గవర్నమెంట్ స్కూల్స్ 70.8% 1993లో ఉంటే 52.5% అనేది 2017 మధ్య కాలంలో గతించింది. ఇదే కాకుండా ప్రైవేట్ స్కూల్స్ల గ్రోత్ రేట్ ఒకసారి మనం చూసుకుంటే 1993లో 9.2% ఉన్న ప్రైవేట్ స్కూల్స్ 2017 వచ్చేసరికి 34.8% దీని గ్రోత్ రేట్ అయింది. ఒకవేళ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ పర్సంటేజ్ కూడా మీరు గమనించి చూసుకుంటే 2093లో 20% ఉన్న గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ 2017 వచ్చేసరికి 11.2% దిగబడ్డది. సో ఇక్కడ అత్యధికంగా గ్రోత్ లో కనబడుతుంది మాత్రం మనకు ప్రైవేట్ స్కూల్స్ మాత్రమే. ప్రైవేట్ స్కూల్స్ గ్రోత్ అయితే ఉన్నాయి, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ మాత్రము ప్రతి సంవత్సరం వాటి సంఖ్య మూతపడతా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు మూతపడడానికి ప్రధానమైన కారణాలు మన నాయకులు మాత్రమే. ఎందుకు నేను ఈ విధంగా మీతో అంటున్నాను అని అంటే, చాలా మట్టుకు మన ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ బినామీల చేతుల లేదా వాళ్ళ చుట్టాల ద్వారా వీళ్ళు ప్రైవేట్ పాఠశాలలు స్థాపిస్తున్నారు. సో ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళ హాజరు అనేది స్కూల్లో తక్కువైతుంది. ఆ పాఠశాలలో విద్య సరిగ్గా అందుతలేదు కాబట్టి పేద ప్రజలు వాళ్ళ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల వైపు మరలుతూ ఉన్నారు. అంటే నా పిల్లలకు సరైన విద్య అందాలి అనే ఆతృతతోటి ప్రభుత్వ పాఠశాలను వదిలేయబడతా ఉన్నది. ఇక్కడ చదువుకోవడానికి పిల్లలు లేరు కాబట్టి మేము ఈ పాఠశాలలను మూసేస్తున్నాం అనేసి గవర్నమెంట్ మనకు జవాబు చెప్తా ఉంది. కేంద్రం నడిపిస్తున్న కొన్ని విద్యాశాలల్లో చెప్పుకోదగినవి కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, సైనిక్ స్కూల్స్, ఆర్మీ స్కూల్స్, నేవల్ స్కూల్స్, ఎయిర్ ఫోర్స్ స్కూల్స్. ఇది కేంద్రం ఆధీనంలో ఉంటాయి. ఇదే కాకుండా రాష్ట్ర ఆధీనంలో మనకు గవర్నమెంట్ స్కూల్స్ అనేటివి ఉంటాయి. గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ అనేటివి కూడా కొన్ని ఉంటాయి. ఇందులో చాలా మటుకు ట్రస్ట్ స్కూల్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకు మనము తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది స్కూల్స్ కూడా చూడొచ్చు.
అలాగే మసీద్కు సంబంధించినవి, చర్చెస్కు సంబంధించినవి, గుళ్ళకు సంబంధించిన స్కూల్స్ ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి. కొన్ని వాటికి గవర్నమెంట్ ఎయిడ్ ఇస్తూ ఉంటుంది, అంటే గవర్నమెంట్ ఫండ్ ఇస్తూ ఉంటుంది. కొద్ది భాగం వీళ్ళు కూడా దానికి కేటాయించి పేద పిల్లల విద్యను బోధిస్తూ ఉంటారు ఆ స్కూళ్ళల్లో. దేశ పౌరులు చేసే పనులలో ఎన్నో ముఖ్యమైన పనులు ఉంటాయి, సాధారణ పనులు కూడా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని ప్రొఫెషన్స్ ను మనం చూసుకున్నాము. ఒక టీచర్ కానివ్వండి, లేదా ఒక నర్స్ కానివ్వండి, ఒక కానిస్టేబుల్ కానివ్వండి, లేదా ఒక సైనికుడు కానివ్వండి, కన్స్ట్రక్షన్ వర్కర్ కానివ్వండి, లేదా ఇంకా ఏ వర్క్ అన్నా కానివ్వండి. సో వీళ్లకు సాధారణ జీతము 25,000 నుంచి 30,000 అని అనుకుందాము. ఈ 25,000 నుంచి 30,000 మధ్యలో సంపాదించే ఆ వ్యక్తి జీతము ఎటు పోతుందో ఒక్కసారి మనం గమనించి చూస్తాము. నగరాలలో వాళ్ళు ఇల్లు కిరాయికి తీసుకుంటే వాళ్ళకు ఖర్చు అయ్యే మొత్తము సుమారుగా 8,000 నుంచి 15,000 మధ్యలో. సో 10,000 అనేది ఒక రౌండ్ ఫిగర్ మనం వేసుకుందాం. ఈ 10,000 రూపాయలు ఇంటి కిరాయి రూపంలో వాళ్ళకు పోతే మిగిలిన సొమ్ము ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళు తినుబండారాలు, బియ్యము, పప్పు, నూనె, XYZ లాంటి ఖర్చు పెట్టంగా విద్య కోసం అత్యధికంగా కూడా వీళ్ళు వేచిస్తూ ఉన్నారు. ఎంత వీళ్ళు వేచిస్తున్నారు అని అంటే నెలకు వచ్చేసరికి 5,000 నుంచి 10,000 మధ్యలో విద్య కోసం వేచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏ ప్రైవేట్ పాఠశాలలను తీసుకున్నా కానీ సుమారు 80,000 నుంచి 3 లక్షల పైచిలో వరకు వాళ్ళ ఫీజు ఉంది. సో 8,000 నుంచి 3 లక్షల వరకు అనేసి ఒక ఫిగర్ మనం తీసుకుంటే ప్రతి నెల దీన్ని డివైడ్ చేసుకుంటా పోయామనుకోండి 3 లక్షలు అనుకుందాము. ఈ 3 లక్షలు 10 నెలల కోసం మనం కానీ డివైడ్ చేసుకుంటే నెలకు 2010 సంవత్సరంలో 14 సంవత్సరాల అమ్మాయి జోధ్పూర్ నగరం నుంచి తన స్కూల్కు వెళ్ళేసి తిరిగి తన ఇంటికి వచ్చేసి ఆత్మహత్యకు పాల్పడింది. ఇదే సంవత్సరంలో నల్గొండ జిల్లాలో నివసిస్తున్న ఒక అబ్బాయి ఈ రకంగానే స్కూల్కు వెళ్ళేసి తన ఇంటికి వచ్చేసి ఆత్మహత్యకు పాల్పడింది. 2015 సంవత్సరంలో ఇలాంటి 4 సంఘటనలు మనం చూడొచ్చు. కరీంనగర్ జిల్లా నుంచి ఒక అబ్బాయి 15 సంవత్సరాల అబ్బాయి స్కూల్కు వెళ్ళి తిరిగి వచ్చి ఆత్మహత్యకు పాల్పడిండు. కాన్పూర్ నగరంలో ఒక అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయి స్కూల్కు వెళ్ళి ఇంటికి వచ్చేసి ఆత్మహత్యకు పాల్పడిండు. మల్కాజ్గిరి జిల్లా నుంచి ఒక అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయి ఎగ్జామ్ కోసం పూర్తిగా ప్రిపరేషన్ అయ్యి స్కూల్కు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేసి ఆత్మహత్యకు పాల్పడింది. 2023 సంవత్సరంలో 14 సంవత్సరాల అబ్బాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడింది. అసలు ఈ పిల్లలందరూ కూడా ఎందుకోసం ఆత్మహత్యకు పాల్పడింది? దీని వెనుక కారణం ఏంటిది? ఈ కారణం మీకు తెలిసిందంటే మీరందరూ కూడా షాక్ గురవుతారు. దీని వెనుక ఉన్న కారణము ప్రైవేట్ విద్యా సంస్థలు వసూలు చేస్తున్న ఫీజు. ప్రైవేట్ పాఠశాలలలో అవుతున్న ఖర్చుల గురించి ఒక రఫ్ క్యాల్కులేషన్ మనం చేద్దాము. ఉదాహరణకు ఒక ప్రైవేట్ పాఠశాలల్లో బోధించే టీచర్స్ ఒక 20 మంది ఉన్నారు అని అనుకుందాము. ఈ 20 మంది ప్రతి ఒక్క టీచర్కు కూడా 25,000 చొప్పున వాళ్ళకు నెలకు జీతం అందిస్తున్నారు అని అనుకుందాము. 25,000 జీతము 20 మంది అని అనుకుంటే మనకు నెలకు వచ్చేసరికి 5 లక్షలు, సంవత్సరానికి వచ్చేసరికి 50 లక్షలు. టీచర్సే కాకుండా స్కూల్స్కు డ్రైవర్స్, ట్రాన్స్పోర్టేషన్ డ్రైవర్స్ కావాలి, వాచ్మెన్స్ కావాలి, ఆయాలు కావాలి క్లీనింగ్ చేయడానికి. సో రకరకాలైన ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ జనరేట్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళందరిది కూడా ఒక చిన్న క్యాల్కులేషన్ అనేది చూసుకుందాము. డ్రైవర్లకు ఒక 20,000 జీతం అని అనుకుందాము. ఒక 10 మంది డ్రైవర్లను పెట్టుకుందాం, 10 బస్సులు ఉన్నాయి అని అనుకుందాము. 10 మంది డ్రైవర్లు ఇంటూ 20,000 అంటే 2 లక్షల రూపాయలు. 2 లక్షల రూపాయలు ఇంటూ 10 నెలలు, 10 నెలలు అని అనుకుంటే 20 లక్షల రూపాయలు. వీళ్ళే కాకుండా ఆయాలు, వాచ్మెన్స్ అనేటోళ్ళని కూడా మనం ఒకసారి తీసుకుందాము. వీళ్ళకు రఫ్గా ఉండే శాలరీ 15,000 లేదా 20,000. సో మనం ఒక చిన్న ఫిగర్కే ఫిక్స్ అయిపోదాము, 15,000 అని అనుకుందాము. వీళ్ళను ఒక 10 మందిని మనం వేసుకుందాము, ఆయాలు కమ్ వాచ్మెన్స్ను. ఈ 15,000 ఇంటూ 10 మంది 1,50,000 రూపాయలు ఇంటూ 10 నెలలు తీసుకున్నా కానీ మనకి ఎంత అవుతుంది? 15 లక్షల రూపాయలు. సో వీళ్ళ 15 లక్షల రూపాయలు ప్లస్ డ్రైవర్స్ వాళ్ళది ఒక 20 లక్షలు, 35 లక్షలు ప్లస్ టీచర్స్ ఒక 50 లక్షలు. టోటల్ వీళ్ళకు ఓవరాల్గా ఖర్చు చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ కింద సుమారు 1 కోటి రూపాయలు పోయింది అని అనుకుందాము. సో 1 కోటి రూపాయల ఖర్చు వీళ్ళకి ఇది అవుతుంది. ఇదే కాకుండా వీళ్ళకు ఎలక్ట్రిసిటీ ప్లస్ మెయింటెనెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కొంచెం క్యాల్కులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 1,50,00,000 రూపాయలు మనం వేసుకుందాం రఫ్గా. సో వీళ్ళకు ఏదైతే ఫీజు
వసూలు చేస్తున్నారో దానికి లెక్క చూసుకొని వీళ్ళ పర్సెంటేజ్, అసలు వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారో ఒకసారి చూసుకుందాము. ఉదాహరణకు ఒక క్లాస్లో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము 30 నుండి 35 మంది పిల్లలకు ఒక టీచర్ చొప్పున ఉండాలి. ఇది గవర్నమెంట్ చెప్పే రూల్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్క క్లాస్ను డివైడ్ చేస్తున్నారు, ఏ సెక్షన్ బి సెక్షన్ అనేసి. సో ఉదాహరణకు ఒక స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి 10th క్లాస్ వరకు ఎలాగో 10 క్లాసెస్ ఉంటాయి మనకు. అందులో సెక్షన్ వైజ్గా డివైడ్ చేసుకుంటే 20 క్లాసులు. సో ఒక్క క్లాస్లో 35 మంది స్టూడెంట్స్ వేసుకుంటే ఆ 35 మంది స్టూడెంట్స్లో ఈచ్ స్టూడెంట్ 10,000 చొప్పున ఫీజు కడితే 35 మందికి వచ్చేసి 3,50,000 రూపాయలు. సో ఈ రెండు ఏ సెక్షన్ బి సెక్షన్ క్లబ్ చేసి చూసుకుంటే మనకి ఎంత అవుతుంది, 7 లక్షల రూపాయలు పర్ మంత్ వస్తుంది. ఈ 7 లక్షలు ఇంటూ 10 వేసుకోండి, అన్ని క్లాసెస్కి ఒకటే వేసుకోండి, 10 క్లాసులకు కూడా ఒకటే ఫీజు వేసుకోండి. 7 ఇంటూ 10 క్లాసులు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ నుంచి అట్లా 10 క్లాసెస్ వరకు తీసుకుంటే 70 లక్షల రూపాయలు. ఈ 70 లక్షలు ఇంటూ సంవత్సరానికి చేసుకుంటే 7 కోట్ల రూపాయలు. అంటే 7 కోట్ల రూపాయల నిధులు వీళ్ళకు ఫీజు రూపంలో వసూలు చేస్తున్నారు. వీళ్ళు ఖర్చు పెట్టేది మాత్రం 1,50,00,000. అంటే ఒక పెద్ద మొత్తంలో సంవత్సరానికి వీళ్ళకు డబ్బులు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఈ ప్రైవేట్ పాఠశాలలు అనేవి వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు. ఇది అత్యధికంగా పెరుగుతూ ఉంది. 1993 ప్రకారం నుంచి 2017 డాటా మాత్రమే చెప్పాను. 2017 నుంచి 2024లో ఉన్నాం. ఇంకా ఎంత పెరుగుందో మీరు గమనించండి. రైట్ ఫర్ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారము ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలల్లో 25% పేద విద్యార్థులు చదవాలి అనేసి ఆ యాక్ట్ మనకు చెప్తా ఉంది. వాస్తవంగా మనకు గ్రౌండ్ లెవెల్ చూసుకుంటే అలాంటిది ఇంప్లిమెంట్ అనేది ఎక్కడ జరుగుతలేదు. ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలలో కూడా ఫీజు గురించి పరుగులేరుతున్నాయే తప్పిస్తే పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించాలనేసి ఈ యాక్ట్ చెప్తున్నా దాన్ని తుంగలో తొక్కుతున్నాయి. దానికి ముఖ్య కారణము మన డిఈఓ, ఎంఈఓలు ఎవరైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారో ఈ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం చేస్తున్న ఈ తతంగాన్ని గమనించకపోవడమే. అది చూసి చూడనట్టు వీళ్ళు కళ్ళు మూసుకోబడుతున్నారు. కాబట్టే ప్రైవేట్ పాఠశాలలో విచ్చలవిడిగా ఈ యొక్క యాక్ట్ను దుర్వినియోగం చేస్తూ ఉన్నది. ఉచిత విద్య అనేది పేద పిల్లలకు అందివ్వటం లేదు అనేది కఠోర సత్యం. సో ఇలాంటి వ్యవస్థను మనం మార్చలేమా? మనం ఏం చేయగలుగుతాము ఈ వ్యవస్థను మార్చడానికి? దీనికోసం చాలా సింపుల్ అయిన స్టెప్స్ మనం చేయాలి. మరి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రతి నెల కూడా మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లేదా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ను కలిసి ఎంతమంది టీచర్స్ ప్రభుత్వ పాఠశాలలలో అటెండెన్స్ ఏంటిది, వాళ్ళు ఎంతమంది అటెండెన్స్ వస్తున్నారు, ఈ వాళ్ళ పర్సంటేజ్ ఏంటిది అనే డాటాను మనం ఖచ్చితంగా వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. దీని ద్వారా ఏమవుతుంది అని అంటే మనము స్కూల్కు కానీ వెళ్ళలేమంటే ప్రశ్నించే వాళ్ళు ప్రజలు ఉన్నారు అనే భయం వాళ్ళలో పుడుతుంది. రెండో పాయింట్ ఏంటి అని అంటే ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో మనం మన పిల్లలను చేర్పించడానికి వెళ్తాం కదా, అక్కడ ఆ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించాలి. అండర్ యాక్ట్ 2009 ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము 25% పిల్లలు ఉచితంగా విద్యను అందించాల్సిన బాధ్యత మీద ఉంది కదా. సో మీ స్కూల్లో ఎంతమంది పేద విద్యార్థులు చదువుతున్నారు అనే ప్రశ్నను మీరు ప్రైవేట్ స్కూల్కు వెళ్ళినప్పుడు ఆ యాజమాన్యంతో ప్రశ్నించండి. దీనికి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటిది అనేటిది కూడా మీరు గమనించండి. ప్రతి ఒక్కరి ప్రశ్నిస్తే వాళ్ళకు భయం అనేది మొదలవుతూ ఉంటుంది. అండ్ ఎవరైతే రూలింగ్ గవర్నమెంట్ ఉన్నదో ఆ గవర్నమెంట్ని కూడా ప్రెషరైజ్ చేయాలి. ఏమని ప్రెషరైజ్ చేయాలి అని అంటే వీళ్ళు కేటాయిస్తున్న బడ్జెట్ ఏదైతే ఎడ్యుకేషన్ బడ్జెట్ ఉందో దీన్ని ఇంక్రీజ్ చేయమని చెప్పాలి. ఈ ఇంక్రీజ్ జరిగితే ఏంటిది అంటే నాణ్యమైన విద్య పిల్లలకు అందుతూ ఉంటుంది. ఏదైతే పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయో అవి భర్తీ జరుగుతూ ఉంటుంది. ఈ అలొకేషన్స్ అంటే ఏదైతే విద్య కోసం బడ్జెట్ కేటాయిస్తారో ఆ బడ్జెట్ ఎక్కువ మొత్తంలో వచ్చింది అని అంటే నిధులు కేటాయించి ఉండబడతాయి. కాబట్టి పిల్లలకు ఏదైతే వసతులు అందాలో అవి చాలా చక్కగా అందుతూ ఉంటుంది. గవర్నమెంట్ కూడా వాళ్ళ బాధ్యతను గమనించాలి. రైట్ ఫర్ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారము ప్రైవేట్ పాఠశాలలలో 25% పేద విద్యార్థులకు విద్యను అందుతుందా లేదా అనే బాధ్యత వాళ్ళ భుజం పైన తీసుకొని ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్ను కూడా మానిటరింగ్ చేయాలి. ఇది ప్రజలు కూడా చేయాలి, యాజ్ యూజువల్ ప్రభుత్వాలు కూడా చేయాలి. ప్రభుత్వాలు చేయాల్సిన ఇంకో అతిపెద్ద పని ఏంటిది అని అంటే వాళ్ళ బడ్జెట్లో విద్య కోసం అత్యధికంగా బడ్జెట్ను కేటాయించాలి.
అండ్ ఈ వీడియోను మీరు ఇతరులతోటి షేర్ చేయండి. ఈ షేర్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మిగతా వాళ్ళకు కూడా అందుతూ ఉంటుంది. వాళ్ళు కూడా చైతన్యపడతారు. అందరూ చైతన్యపడితే ప్రశ్నించే వాళ్ళు సమాజంలో తయారవుతారు. దీని ద్వారా సమాజం బాగుపడుడే కాకుండా దేశం కూడా పురోగతి చెందుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.